అధ్యక్ష, చాలా రోజుంది అడగాలని ఆలోచన వచ్చింది అధ్యక్ష. మొన్న మొత్తం ఈ రిజర్వేషన్ అయిన తర్వాత జిహెచ్ఎంసీ అన్ని హైదరాబాద్లో కలిసిన తర్వాత మా కాన్స్టిట్యున్సీని 3 ముక్కలు చేయడం అయింది అధ్యక్ష. ఒక సబర్బాదు, ఒక హైదరాబాదు, ఒక ఫ్రీ స్టేట్ సిటీ. ఒక్క కాన్స్టిట్యున్సీ 3 కమిషన్లు ఉంటారా సార్? మమ్మల్ని అడగలేదు, ప్రజలను అడగలేదు, కమ్సే కమ్ లోకల్ ఎమ్మెల్యేని అడగాలి కదా సార్. 3 కమిషనర్లు. రేపు ఏదైనా అయిందంటే ఒక పిఎస్కి ఫోన్ చేస్తే మాకు రాదు, విపిఎస్కి ఫోన్ చేస్తే మాకు రాదండి. ఈ ఇబ్బందులు ఉంటాయి అధ్యక్ష. మేము ఏమంటామంటే ఎక్కడైనా కొద్దిగా పెట్టండి, దీన్ని 3 తీసేసి అయ్యింది అనేది కాదు. ఇది రాజ్యాంగం రాసుకునే రాతలు ఏం కాదు. మనం ముఖ్యంగా మమ్మల్ని హైదరాబాద్కి వెళ్ళి తీసేయండి సార్. హైదరాబాద్లో ఉన్న రోజు మేము ఇంతకుముందు గతంలో కూడా 20 ఏళ్ళు హైదరాబాద్ నుండి ఎప్పుడు మేము డెవలప్ చేసుకోలేకపోయినాం. ఇప్పుడు మాకు హైదరాబాద్ కూడా ఫ్రీ స్టేట్ సిటీలోనే పెట్టండి, సైబరాబాద్లోనే పెట్టండి. ముందు ఇప్పటిదాకా సైబరాబాద్లోనే బాగుండే అధ్యక్ష మాకు. అందుకని దయచేసి అధ్యక్ష ఏదైనా చేసేటప్పుడు ప్రజలందరూ కూడా ఏం కొడతారు, ప్రభుత్వాలు మారుతుంటే ప్రజలు మారుతారని ఆలోచన చేస్తారు. కానీ ప్రజలకు చెప్పకుండా మనం చేస్తే కూడా ప్రజలకు ఇబ్బంది వేస్తారు. చాలామంది నన్ను అడుగుతూ నేను సమాధానం చెప్పలేకపోతున్నా. మా శ్రీధరబాబు గారు కూడా మొన్న చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇంకొకటి అధ్యక్ష, హనుమాన్ నగర్ అని మా దగ్గర ఉంటుంది అధ్యక్ష. ఒకటి హనుమాన్ నగర్ చాలా రోజు అంది కూడా గతంలో కూడా టీఆర్ఎస్ ఉన్నప్పుడు అప్పుడు కేటీఆర్తో మాట్లాడితే అప్పుడు అది గవర్నమెంట్ ల్యాండ్ అమ్మా, మనం ఇవ్వలేము, ఏమన్నా వాళ్ళకి ఇల్లు చూపెట్టి ఇద్దామని చెప్తే మొన్న కూడా నేను శ్రీధరబాబు దృష్టికి తీసుకుపోయిన అధ్యక్ష. శ్రీధరబాబు దృష్టికి తీసుకుపోతే సీఎం గారితో మాట్లాడి వాళ్ళకి ఏమైనా ఇల్లు కట్టించి పట్టాలు ఇప్పిస్తామని చెప్పిన అధ్యక్ష. మొన్ననే మా సబితక్క కూడా అడిగి పోవడం జరిగింది. పోయి పట్టాలు ఇప్పిస్తే కేటీఆర్తోనని చెప్పింది అక్క. 15 సంవత్సరాలు మా అక్క ఉండే అప్పుడు ఇప్పించండి అయ్యిపోయాడు. కానీ మొన్న పోయి చెప్పేసినాక కేటీఆర్తో ఇప్పిస్తాను, సంతోషమే. ఇప్పించిన సంతోషం, అప్పుడే ఇప్పించండి మరి ఇంతవరకు రాకపోతుండే. ఇప్పుడు నేను ఆ ఇల్లు కూడా న్యాయం చేసి అది కూడా న్యాయం చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. మంత్రి గారు, గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, నోట్ చేసుకోవటం జరిగింది అధ్యక్ష. డాక్టర్ రాగమయ్య. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు మా కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా మాకు గ్రామాలు పెరిగినాయి, జనాభా పెరిగింది, కొత్త కాలనీలు ఏర్పాటైనాయి అధ్యక్ష. కానీ మా కరెంట్ పోల్స్, లాంగ్ ఎక్స్టెన్షన్ పోల్స్ కానీ అలాగే ఇళ్ళ మీద నుంచి 11 kV వైర్స్ వెళ్తూ ఉన్నాయి. అవి ఎంతో డేంజర్గా ఉండి అక్కడక్కడ యాక్సిడెంట్స్ అయ్యి ప్రాణాపాయ పరిస్థితిలోకి వెళ్తున్నారు కనుక నేను గతంలో కూడా విన్నవించాను అధ్యక్ష. తక్షణమే ఆ షిఫ్టింగ్కిను కొత్త లైన్స్ ఏర్పాటు చేయడానికి నిధులు మంజూరు చేయించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పాటైనప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్స్ని కొత్త వాళ్ళని నియమించలేదు అధ్యక్ష. దాని ద్వారా ఇప్పుడు వాళ్ళకి ఉపాధి హామీ పనుల కూలీలకి అటెండెన్స్ వేయాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి కనుక కొత్త ఫీల్డ్ అసిస్టెంట్ నియామకం చేపట్టాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే మాకు ట్రైబల్ విలేజెస్ ఉన్నాయి అధ్యక్ష తాళ్లపేంట రెవెన్యూ పరిధిలో. గతంలో అది సర్వే నంబర్లు 365 వరకు ఉండాల్సింది పోగా వాళ్ళు ఎక్కువగా తప్పు చేసేసి మిగతావన్నీ కూడా 625 సర్వే నంబర్ల వరకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే వాళ్ళకి పాస్బుక్లు ఇవ్వలేదు. అలా సుమారుగా తాళ్లపేంట, గంగదేవిపాడు, మరి పెనుబల్లి మండలంలో ఇంకా కొన్ని విలేజెస్ కలిపి సుమారుగా 2000 ఎకరాల దాకా ఈరోజు పాస్బుక్లు జారీ అవ్వలేదు కనుక వారికి ఎంజాయ్మెంట్ సర్వే చేపించి వారికి కొత్త పాస్బుక్లు జారీ చేస్తే వాళ్ళు కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే అన్ని పథకాలు కూడా అర్హులవుతారని మీ ద్వారా విన్నపం చేసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ సభ్యులు ఏదైతే అడిగారో ఒక్క సత్తుపల్లి నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఇటువంటి సమస్యలు ఉన్నాయి. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రతి రెవెన్యూ విలేజ్ని సర్వే చేసే దాంట్లో భాగంగా ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. మిగిలిన విషయాలు కూడా నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష.